హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సినీ ట్యూబ్ రివ్యూస్. ఈ రోజైతే మీ ముందుకు కొత్తగా రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కోసం డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అండ్ ఇప్పటి వరకు తెలిసిన నిజాలన్నీ ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం మనం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్పైడర్ మ్యాన్ ద బ్రాండ్ న్యూ డే. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో 2021లో రిలీజ్ అయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత ఈ ప్రపంచం పీటర్ పార్కర్ అదే మన స్పైడర్ మ్యాన్ ఎగ్జిస్టెన్సే మర్చిపోయింది. సో ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మన పీటర్ పార్కర్ అదే మన స్పైడర్ మ్యాన్ న్యూయార్క్లో స్ట్రీట్ లెవెల్ క్రైమ్ ఫైట్గా చేస్తూ స్పైడర్ మ్యాన్గా జీవిస్తున్నాడు. సో ఇక్కడ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీఈస్ అలోన్ స్పైడర్ మ్యాన్ అండ్ నో అవెంజర్స్ సపోర్ట్, అండ్ దిస్ ఈస్ అ రియల్ లైఫ్ స్ట్రగుల్ ఫర్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఈసారి మాత్రం కథ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ ఈ ట్రైలర్ చూసినట్లయితే మన పీటర్ పార్కర్ పవర్స్ అన్నీ మారిపోతున్నాయి అండ్ కొత్త పవర్స్ వస్తున్నాయి. అండ్ ఈ ట్రైలర్ చూసినప్పుడు హైలైట్గా అనిపించింది ఏంటంటే తను ఒక ఆర్గానిక్ వెబ్ షూట్గా డెవలప్ అవుతున్నాడు అండ్ తన ఐస్ కూడా బ్లాక్ అవుతున్నాయి. సో ఇక్కడ హైలైట్స్ గురించి మాట్లాడితే మన పీటర్ పార్కర్ అదే మన స్పైడర్ మ్యాన్ ఎగ్జిస్టింగ్ పవర్స్ అన్నీ మ్యూట్ అవుతున్నాయి అండ్ ఒక డేంజరస్ ఎవాల్యూషన్లోకి వెళ్తున్నాడు అండ్ తన ఐడెంటిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది మన హీరో పీటర్ పార్కర్కి మాత్రం ఈసారి స్ట్రాంగ్ విలన్స్ లైనప్ మాత్రం ఖచ్చితంగా ఉంది. స్కార్పియన్ ఏమో రివెంజ్ కోసం వస్తున్నాడు, టరంటులా బూమరాంగ్ ఏమో ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ద హ్యాండ్ ఆర్గనైజేషన్ సిటీకి మాత్రం చాలా డేంజర్. ఇక్కడ చూస్తే పనిషర్ ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మన పనిషర్ స్పైడర్ మ్యాన్తో కూడా ఫైట్ చేస్తున్నాడు. ఈ ట్రైలర్లో వన్ ఆఫ్ ద ఎమోషనల్ సెగ్మెంట్ కనుక చూస్తే ఎంజే అండ్ నెడ్ మన పీటర్ని గుర్తుపట్టరు అండ్ అలాగే ఎంజేకి ఒక న్యూ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. సో ఇది పీటర్ లైఫ్లో ఒక ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హల్క్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. సో హల్క్ స్పైడర్ మ్యాన్కి హెల్ప్ చేస్తున్నాడు, ఎందుకంటే స్పైడర్ మ్యాన్కి తన పవర్స్ అన్నీ చేంజ్ అవుతుండడం వల్ల స్పైడర్ మ్యాన్ మన హల్క్ హెల్ప్ తీసుకుంటున్నాడు ఈ సినిమాలో. సో ఇది డీటెయిల్ క్లియర్గా చూపించారు ఈ ట్రైలర్లో. హైలైట్స్ ఆఫ్ దిస్ మూవీ డైరెక్టర్ డెస్టిన్ డానియల్ క్రెటన్ ఈ సినిమాని కంప్లీట్లీ న్యూ చాప్టర్గా మన ముందుకు తీసుకొస్తున్నారు. మోర్ మెచ్యూర్, సీరియస్, గ్రౌండెడ్ స్పైడర్ మ్యాన్. ఈ సినిమాని వరల్డ్ వైడ్గా July 31, 2026 రిలీజ్ అవుతుంది. సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ మీరు చూసారా? మీకు ఎలా అనిపించింది? కమెంట్ చేయండి ఈ వీడియోలో.